కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ త్రిత్వ పండుగ తరువాతి 17వ ఆదివారంలో మనము దేవునిని మహింపరుచుకుందాం. మరింతకాలం ఆలయాలు తెరువబడక ఇబ్బందులలో ఉండి ఆరాధన, వాక్య ధ్యానం అన్నీ కలిపి మనం మీడియా ద్వారా వీక్షించడాన్ని బట్టి జీబీ ఇబ్బందులు కలుగుతూ ఉండేవి గనక మనం ఆరాధనలు జరిగించుకోవడం, మందిరంలోకి వెళ్ళడం జరుగుతుంది గనక క్లుప్తంగా సందేశం మనం పొందుకుని దేవుని వాక్యాన్ని బట్టి హెచ్చరింపబడాలని ఆశపడుతూ ఉన్నాను. గనుక కేవలం వాక్య ధ్యానం మాత్రమే, అది కూడా క్లుప్తంగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు కృప చూపి మనకు మంచి దినాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కరోనా వైరస్ బారి నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని సువార్త ప్రకటన, బోధ, ప్రబోధలను గురించిన అనుభవాలే ఈరోజు 2 పాఠ్యభాగాల్లో కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ పాఠ్యభాగాలు పత్రికా పాఠ్యభాగం అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాల భాగం. ఇందులో ఐక్యతను గురించినటువంటి ప్రబోధాన్ని వినిపించబడతా ఉంది. అలాగే సువార్త పాఠ్యభాగము సబ్బాతు గురించి, ఆ సమయంలో ఒక జలోదర రోగం కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం గురించి జరిగిన సంఘటనలు, అందులో విందునకు పిలువబడిన వారు అగ్రపీఠంలో కూర్చుని ఉన్న దానిని బట్టి వారికి సందేశం ఇచ్చి వారికి ప్రబోధాన్ని చేసిన ప్రభు యొక్క మాటలు ఈరోజు 2 పాఠ్యభాగాల్లో ఉన్నాయి. ఈ రెంటిని ఒక అంశంగా మనం తీసుకోవడానికి గాను మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక పర్యాయం చదువుతున్నాను. తను తాను హెచ్చించుకునివా ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయ పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర నాయనా ఇదిగో మేమందరము నీ ఆలయంలో చేరి ఆరాధించుకునేటువంటి ఈ దినాన్న, ఈ దినము నాతో మాతో మీరు మాట్లాడిన మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా నాపై, మాపై, మా అందరిపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వలె దిగనిచ్చి మా ఆత్మలను సంధించి మా ఆత్మీయ పురుషుని మీరు బలపరచండి ప్రభువా. నా కొరకు, మా కొరకు మీరు సిలువలో కార్చిన రక్తాన్ని క్రయధనముగనిచ్చి సంపాదించిన నీ సంఘముతో, నీ బిడలతో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నిలువబడిన దీనుడనైన నన్ను ఇంకను కరుణించి, కనికరించి, క్షమించి ఇంకను నన్ను నీ ఆత్మచేత నింపి నీ సిలువ చాటున మరుగుపరిచి నీ బిడలతో, విశ్వాసులతో, నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని నాయనా మమ్మల్ని అందరినీ నీ పాదాల దగ్గర ఎత్తిపట్టుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి ఈ కరోనా వైరస్ దినాలలో కూడా దేవుని వాక్యం, సువార్త ప్రకటన ఎక్కడా ఆగకుండగా
టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియాను బట్టి ఎన్నో రీతిలో ఇంకా గంభీరమైనటువంటి సువార్త ప్రకటన జరిగింది. అలాంటి తరుణంలో ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు అర్పించుకుంటూ ఉన్నాను. అలాగే ఈ సహవాసములో పాల్గొందిన మిమ్మల్ని అందరినీ, మీ బిడ్డలను, మీకు ఇచ్చిన ఈవులనన్నిటినీ త్రియేక దేవుని పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు 2 పాఠ్యభాగాలు కూడా సువార్త ప్రకటన, బోధ, ప్రబోధనను గురించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాయి అనేటువంటి మాటలు నేను మీకు జ్ఞాపకం చేశాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఐక్యతను గురించి ప్రబోధిస్తూ ఉన్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే అని ఆయన చెప్పడంలో ఐక్యతను గురించినటువంటి ప్రబోధము ఆయన బోధలో మనకు కనపడతా ఉంది, సువార్తలో మనకు కనపడతా ఉంది. ఈ 2 విధాలుగా, 2 భాగాలుగా విభజించి చెప్పబడినటువంటి ఈ వాక్య భాగంలో ఆయన బోధించటం లేదు, ఆయన ప్రబోధిస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా సువార్త పాఠ్య భాగంలో బోధించడం కాదు, ఆయన ప్రబోధిస్తూ ఉన్నాడు. సువార్త పరిచర్య బోధన మీద ఆధారపడి బోధన విధానంలో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రబోధించబడిన అనుభవంతో కూడా దేవుని వాక్యాన్ని చెప్పాలి. బోధించు అంటే తెలియచేయు, అలాగే కరపు అనే అర్థాలు ఇస్తూ ఉన్నది. కానీ ప్రబోధించు అంటే చక్కగా తెలుపు, మేలుకొలుపు, కరపు కాదు, మేలుకొలుపు. ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, ఆ విషయాన్ని వారు గ్రహించే రీతిగా సవివరంగా చక్కగా వివరించి చెప్పడం. ఈరోజు అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఐక్యతను గురించి ప్రబోధించిన, ఈరోజు సువార్త పాఠ్యభాగంలో యేసు ప్రభువారు అక్కడ ఉన్న పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులకు ప్రబోధించిన, ఆ విందుకు పిలువబడిన వారు అగ్రస్థానంలో కూర్చుని ఉండగా చూచి ఆ విందులో పాల్గొని అగ్రస్థానాలని ఆశించే వ్యక్తులను గురించి చెప్పిన ప్రబోధనా మాటలు కూడా నేటి మన జీవితాలకి, నేడు మన అనుభవాలకి చాలా ఉపయోగకరమైనటువంటి సందేశం ఇది. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు ఇవి. ఈ రోజున ప్రశంసనీయమైన ప్రవర్తనకు ఇతరులను ప్రోత్సాహపరచాలి అనేది పౌలు గారు చెప్పిన సందేశంలో మనకు కనపడతా ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన ఆ ప్రబోధంలో కూడా మనకు కనపడతా ఉంది. ప్రశంసనీయమైన ప్రవర్తనకు ఇతరులను ప్రోత్సహించాలి. ప్రశంసనీయమైన ప్రవర్తనకు మనల్ని మనం సిద్ధపరచుకోవడం, మనల్ని మనం ఆయత్తపరుచుకోవడం, మనల్ని మనం జాగ్రత్తపరుచుకోవడం కాదు. ప్రశంసనీయమైన ప్రవర్తనకు ఇతరులను కూడా మనం సిద్ధపరచాలి. మనల్ని ఎవరో ప్రశంసించాలి, లోకులు ప్రశంసించాలి, తోటివారు ప్రశంసించాలి, సహోదరులు, క్రైస్తవ సహోదరులు ప్రశంసించాలి, క్రైస్తవేతరులు ప్రశంసించాలి. ఇలాంటి ఎన్నో తపనలు, ఎన్నో ఆలోచనలు మనలో ఉంటాయి. మనల్ని ప్రశంసించాలి అని మనం ఎంత ఆశపడుతూ మన ప్రవర్తన, మన మాట, మన జీవితం, మన జీవన శైలిని మనం సరిదిద్దుకుంటూ, సరిచేసుకుంటూ ప్రవర్తించడానికి ప్రయత్నిస్తామో, అట్ ద సేమ్ టైం మన తోటి వారి యొక్క ప్రవర్తన కూడా ప్రశంసనీయమైన ప్రవర్తనకు
వారు సరిపడే జీవితాన్ని కలిగి ఉండడానికి వారిని కూడా మనం హెచ్చరించాలి, ప్రోత్సహించాలి. ఈరోజు అపొస్తలుడైన పౌలు ప్రశంసనీయమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రశంసనీయమైన జీవితాన్ని కలిగి ఉండి కూడా తోటి సంఘాన్ని, తోటి విశ్వాసులను, తోటి సేవకులను, తోటి అపోస్తలులను ప్రశంసనీయమైన జీవితం గడపండి అని వాళ్ళు ఎంతో చక్కగా హెచ్చరిస్తున్నాడు. ఈరోజు ఒక సేవకుడు మంచి ప్రశంసనీయమైన స్థితిలో ఉన్నాడు అనుకోండి, మరొక సేవకుడు ఆయనతో సమానంగా ప్రశంసింపబడకూడదని అసూయపడే రోజులు ఈరోజు ఒక విశ్వాసి ఒక మంచి ప్రశంసనీయమైన బ్రతుకుతో ఉన్నాడు అనుకోండి, మరొక విశ్వాసి ఇతరుల చేత మన్నన పొందకూడదు, నాలాగా ప్రశంసింపబడకూడదు, నేను ఒక్కడే ప్రశంసింపబడాలి అనే అసూయపూరితమైనటువంటి జీవితాలు. ఈ రోజున పౌలు గారు ఒక గొప్ప ప్రశంసనీయమైన వ్యక్తి. ఒకనాడు దూషకుడు అవ్వచ్చు, నరహంతకుడు అవ్వచ్చు, హానికరుడు అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు, కానీ ప్రభువును అంగీకరించాక ఆయన జీవితం ప్రశంసింపబడతా ఉంది. 12 మంది శిష్యుల కంటే ఎక్కువ పరిచర్య భారము కలిగిన పనులు ఈరోజు పత్రికా సువార్త పాఠ్య భాగాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. అంతటి అనుభవాన్ని కలిగినటువంటి ఆ పౌలు గారు తాను ప్రశంసింపబడుతున్న స్థితి, తాను ప్రశంసింపబడిన అనుభవాన్ని చూసుకుంటూ మురిసిపోయి ఆ ప్రశంసత అంతా తనకే చెందాలనుకునేది. కానీ సంఘములో ప్రతి ఒక్కరూ ప్రశంసింపబడాలి, నా తోటి అపోస్తలులు ప్రశంసింపబడాలి, సంఘములో విశ్వాసులందరూ ప్రశంసింపబడాలి అని ఎంతో తపనతో, ఆవేశముతో ఈ మాటలు రాసు ఆయన పలికే మాటల్లో ఉంది. ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆయన ఖైదీగా ఉంటూ, చెరసాలలో ఉంటూ, విడిచిన ఖైదీ బయట బంధింపబడకుండా ఉన్నటువంటి తోటి అపోస్తలులకి, విశ్వాసులకు, సంఘాలకి, సేవకులకు ఆయన బ్రతిమలాడుతున్నాడు. మీ జీవితము ప్రశంసింపబడాలి, మీలో ఈ మార్పు రావాలి, మీలో ఈ ప్రవర్తన కావాలి అని ఆవేదన పూరితంగా రాసిన మాట ఈరోజు ఈ అనుభవం మాట్లాడుతున్న నాకు, వింటున్న నీకు ఉందా? మనం కొన్ని విషయాల్లో ప్రశంసింపబడిన జీవితం మనకుంటే మన తోటి సహోదరుడు కూడా మనలాగే ప్రశంసింపబడాలి అనే ఆ తాపత్రయం లేక బాధ్యత మనకుందా? ఈరోజు అదే యేసు ప్రభు వారి బోధనలోను, ప్రబోధనలోను, పౌలు గారి బోధనలోను, ప్రబోధనలోను మనకి కనబడతా ఉంది. ఒక్కసారి ఒక అపొస్తలుడిగా పౌలు గారు తాను ప్రశంసింపబడిన జీవితాన్ని అనుభవించి పొందుకొని తోటి సంఘానికి, తోటి సేవకులకు ఆ ప్రశంసనీయమైన జీవితాన్ని అలవరుచుకోండి, పొందుకోండి అని ఎలా చెబుతున్నాడో ఈరోజు పత్రిక పాఠ్య భాగాన్ని ఒక్క పర్యాయం చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, ఎంత చక్కని వివరణ ఇస్తున్నాడు చూడండి, సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. అంతేకాదు ఈ ప్రబోధనలో మాట వినండి, శరీరం ఒక్కటే, ఐక్యతను గురించి ఎంత చక్కగా చెబుతున్నాడు చూడండి. ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. నేను ఈరోజు అపోస్తలుడిగా పంపబడిన జీవితంతో నేను ఆశీర్వాదభరితంగా నేను దేవుని మహిమపరుచుకుంటున్నానంటే అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఆయన ఉండాలని, ప్రతి ఒక్కరిలో ఈ ఐక్యత, ప్రతి ఒక్కరిలో ఈ మార్పు, ప్రతి ఒక్కరి జీవితం కూడా ప్రశంసింపబడాలని దేవుని యొక్క ఉద్దేశము, ఈరోజు నా తాపత్రయము అని పౌలు గారు చెబుతూ, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలుచున్నాను. సో
సువార్త పాఠ్య భాగంలోకి వస్తే ప్రభువారు చాలా చక్కగా గుణపాఠం చెప్పారు. వాస్తవానికి వాళ్ళకి ఈ విషయం అర్థం కాదని కాదు, వాళ్ళకి విషయం తెలియదని కాదు, కానీ వాళ్ళను జ్ఞానోదయంలోనికి నడిపించడానికి, వాళ్ళలో బుద్ధి కలగడానికి ధర్మశాస్త్రోపదేశకులే ఉపదేశిస్తున్నారు, కానీ ఉపదేశానుసారం వాళ్ళకి పాటించటం లేదు. ఆ ఉపదేశానుసారం వారు గ్రహించలేకపోతున్నారు. ఆ ఉపదేశానుసారం వారు అనుసరించలేకపోతున్నారు. అందుకనే వాళ్ళతో చాలా క్లియర్గా చెబుతున్నాడు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట నిలువబడెను. జలోదర రోగము అంటే వాపు, ఒళ్ళంతా వాసిపోయే జబ్బది. అది కిడ్నీలకు సంబంధించింది ఒక ఎత్తు అయితే, అది గుండె సంబంధభరితమైనటువంటి జబ్బు కూడా. ఆ వాపు గురించి అందులో ఈ రక్తంలో విషపూరితమైన పదార్థం సిద్ధపడుతూ ఉండగా అది బయటికి వెళ్ళలేక ఈ రక్తంలో ఆ విషపూరితమైన పదార్థం కలిసిపోయి ఆ ఒళ్ళంతా వాసిపోయే పరిస్థితి. ఆ వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి. అటువంటి వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ చూచి విశ్రాంతి దినమున స్వచ్ఛపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసెను. ఎంతటి చక్కని ప్రబోధమో చూడండి. విశ్రాంతి దినం, ఇందులో మనం ఏమి చేయకూడదు, ఇలాంటి కొన్ని లోకాచారాలు, కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని కట్టుబాట్లతో వాళ్ళు నలిగిపోతున్న సందర్భంలో అదే విశ్రాంతి దినాన్ని అదే కట్టుబాట్లకు బానిసలైన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి అదే కట్టుబాట్ల గురించి వివరిస్తూ వాళ్ళు కొన్ని చుట్టూ కొన్ని కంచెలు వేసుకుని తమ భక్తిని అందులో మురగబెట్టుకుంటున్నటువంటి ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళ దగ్గరికే చేరి వాళ్ళతోనే ఉండి వాళ్ళ దగ్గర ఒక జలోదర రోగాన్ని కలిగిన వ్యక్తిని పెట్టి అతన్ని బాగు చేసి వాళ్ళకు ఒక ప్రబోధాన్ని, సువార్తను, బోధనే కాదు, సువార్తను, బోధని, ప్రబోధాన్ని కూడా కలిపి వారికి అందించారు. ఏమయ్యా, విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ఇదిగో చూడు ఒకసారి, విశ్రాంతి దినమును స్వస్థపరచడం న్యాయమా కాదా? వాళ్ళు ఏం మాట్లాడలేదు. వెంటనే జలోదర రోగంగా ఉన్న వ్యక్తిని ముట్టి స్వస్థపరిచాడు. ఒళ్ళంతా వాపు పోయింది. వెంటనే చక్కని దేహాన్ని కలిగి ఉన్నాడు. ఆ కిడ్నీలకు, గుండెకు సంబంధించిన బలహీనతలన్నీ తొలగిపోయాయి. ఇది సాధారణంగా ఈ వైద్యుల వల్ల జరిగే పరిస్థితి కాదు. ఇవన్నీ జరిగి వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఈయన చేసిన పనికి ఎవ్వరు మాట్లాడలేకపోతే, ఎవరి ఎద్దైనా గాడిదైనా గుంటలో పెడితే విశ్రాంతి దినమని వదిలేసిపోతారా? ఆ రెండో రోజుకి అది దెబ్బతిని చనిపోవడం జరగదా? వాటికంటే శ్రేష్టమైన పనులు కాదా ఇది? ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. అయితే ఇంకొకటి, ఈ ప్రక్క పరిసయ్యులకి ప్రబోధించారు. ఒక ప్రశంసనీయమైన జీవితం గడపాలంటే పరిసయ్యుల్లాగా, ఒక ప్రశంసనీయమైన జీవితం గడపాలంటే ధర్మశాస్త్రోపదేశకుల్లాగా ఆచార కర్మకాండంలో లేక బాహ్యమైనటువంటి ఆ భక్తి శ్రద్ధలను కనుపరచడం కాదు, అంతరంగం నుండి భక్తి పెళ్ళుబుగుతూ రావాలి. విశ్వాసం అనేది క్రియలతో కూడినదై ఉండాలి. అది మాటలతోనూ లేక ఉపదేశాలతోనూ సందేశాలతోనూ కాదయ్యా, అది క్రియలతో ఉండాలి అనేది వాళ్ళకి బోధించడానికి మాట చెప్పి, అదే విందుకు పిలువబడిన వారు, అక్కడే పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకోవడం ఆయన చూచి మళ్ళీ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏమంటున్నాడంటే, ఎవరైనా మిమ్మలను పెండ్లి విందుకు పిలిస్తే మీరు అగ్రపీఠములను కోరుకునే దాని మీద కూర్చోవద్దు. మిమ్మల్ని పిలిచిన వాడే మీకంటే గొర్రెడైన మరొక వ్యక్తిని కూడా పిలిచి ఉండొచ్చు.
ఆ ఘనుడైన వ్యక్తి వచ్చినప్పుడు మీరు అగ్రపీఠం మీద ఉంటే ఆ పిలిచిన వ్యక్తి వచ్చి, నాయన ఇదిగో పెద్ద ఆయన వచ్చాడు, నువ్వు తప్పుగా అక్కడ ఈయన కూర్చుంటాడంటే నువ్వు సిగ్గుపడి కిందకి రావాలి కదా. అదేదో మొదటే నువ్వు కిందనే ఉంటే ఆ పిలువబడిన వ్యక్తే వచ్చి నిన్ను అగ్రపీఠం మీద కూర్చోబెడితే ఆ ఘనతే వేరు కదా. ఇక్కడ తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని ఒకే వచనం మనం చదివి ఈ సందేశాన్ని ప్రారంభించాం. ఇది ఉపదేశమే, ఇది బోధే, ఇది సువార్తే. కానీ దానిని ప్రబోధించడానికి ఒక పెళ్లి విందును, ఒక గొప్ప విందును ఎగ్జాంపుల్ చెప్పాడు. అక్కడ ఆ విందుకు వచ్చిన వాళ్ళందరూ ఇలాగే ఆ పిలిచిన వాటితో, ఒకవేళ అతనే అనుకోవచ్చు, ఆ పిలిచిన విందు ప్రధాని పిలిచిన నిన్ను అతనే ఇంకా ఘనుడైన వ్యక్తిని కూడా పిలిచి ఉండొచ్చు. అతను వచ్చే సమయానికి నువ్వు అగ్రస్థానం మీద ఉన్నత పీఠ మీద కూర్చుంటే అతనికి ప్లేస్ లేక అతను ఎమ్మని అడిగితే నీవు సిగ్గుపడవలసి ఉంటుంది కదా. ఏ విందుకు వెళ్ళినా, ఏ విశ్వాస జీవితంలోనైనా, ఏ లోక జీవితమైనా మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునిని మహిమపరచాలని ఈ ప్రబోధం మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే బోధ కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్కి చెప్పుకొచ్చాడు. వ్యవసాయదారులకు తెలుసు కళ్ళములో నూర్చిన ధాన్యము పొట్టు, గోధుమలు పొట్టు ఎలా వేరు చేస్తారు. వ్యవసాయదారులకు తెలుసు చేట పట్టుకుంటే ఎలాంటి వేర్పాటు వస్తుందో చేటలో. వ్యవసాయదారులకు తెలుసు చీపిరి పట్టుకుంటే కళ్ళములు ఎలాగ శుభ్రపరుస్తారు. అదే చీపిరితో, అదే కళ్ళముతో, అదే పొట్టు గురించి, అదే ధాన్యాన్ని గురించి చాలా చక్కగా చెప్పాడు. అరే మీరు బాధపడద్దు, అవిశ్వాసులు ప్రబలుతున్నారు, వారు చాలా సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అని. అప్పుడు పంట కోసిన తర్వాత, కళ్ళములోకి వెళ్ళిన తర్వాత గోధుమలు కొట్లలోకి వెళ్తాయి, ఆ గురుగులు, ఆ పొల్లు ఇదంతా అగ్నిలో కాల్చబడుతుంది. దేవుడు తన చేతిలో చేట ఉంది, తన చీపురు ఆయన పట్టుకుని ఉన్నాడు, వాటిని చెరిగి పారేస్తాడు. మీరు వాటి గురించి బెంగపడొద్దు. ఎంతటి చక్కని ప్రబోధం చేశాడు ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 17-18 వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని వారందరితో చెప్పెను. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభువుని గురించి, ఆయన చేతిలో ఉండే చీపురు గురించి, ఆయన చేతిలో ఉండే చేట గురించి, అక్కడ కళ్ళములో జరిగే పరిస్థితుల గురించి ప్రబోధిస్తున్నాడు. అంటే కొన్ని వస్తువులను ఉపయోగించి ఆ వేర్పాటును, అనగా విశ్వాసులు దేవుని రాజ్యానికి ఎలా చేరతారో, అవిశ్వాసులు ఆరని అగ్నిగుండంలోకి ఎలాగపోతారో అనేది, ఎలాగూ ఆ వేర్పాటు జరుగుతుందో. భూమి మీద ఉన్నంతకాలం అందరం కలిసి ఉంటాం. అందులోకి కూడా భక్తిహీనులే ఎక్కువ ధనవంతులుగా ప్రబలినట్టుగా సంతోషంగా ఉన్నట్టు మనం చూస్తాం, గురుగుల్లాగా, పొట్టులాగా. కానీ ఆ చివరి గడియలో, నిజమైన సమయంలో, ఆ పరిస్థితుల్లో ఎలాగూ విశ్వాసులు పరలోక రాజ్యానికి చేరతారో, ఎలాగో అవిశ్వాసులు ఆరని అగ్నిగుండంలోకి వెళతారో, ఈ గోధుమలు పొట్టులో ఎగ్జాంపుల్ చెబుతూ బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు చేసే ఆ గొప్ప కార్యాన్ని గురించి ఆయన ప్రబోధిస్తున్నాడు. పౌలు గారు ప్రబోధించింది విన్నాం. ఐక్యతను గురించి ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట, యేసు ప్రభు గారు ప్రబోధించిన బోధన విన్నాం. పరిసయ్యులతో, ప్రధాన యాజకులతో వాళ్ళు ఏ రీతిగా తమను తామును తగ్గించుకుంటూ దేవుని వాక్యాన్ని బోధించాలో, అలాగే విశ్రాంతి దినమని చెప్పి వాళ్ళలో ఉన్న కొన్ని ఆచార కట్టుబాట్లను గురించి ఆయన ఏ రీతిగా బోధించాడో, అలాగే అదే విందులకు పిలువబడిన వారు అగ్రపీఠంలో కూర్చుంటే మనిషి హెచ్చించుకుంటే తగ్గింపబడతాడని, తగ్గించుకుంటే హెచ్చింపబడతాడని గ్రహించడానికి ఆ సందేశాన్ని ఎంత చక్కని ప్రబోధంగా వాళ్ళకి ఒక విందును, ఆ విందు యజమాని పిలిచిన అనుభవంలో గనుడిని సామాన్యుడిని కూడా పోల్చి చెబుతూ ప్రబోధించాడో. ఈ మాటలు మనం మనం ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడికి చేరవచ్చిన బిడ్డలతో
ఆయన ఈ చెప్పిన ఈ ఎగ్జాంపుల్ చాలా అద్భుతమైనది. అలాగే అపొస్తలుడైన పౌలు కూడా కొరింథీ సంఘానికి, దేవుని సేవకులకు, దేవుని సేవకు, దేవుని ఆలయానికి ఇచ్చేటప్పుడు కానీ, ఇస్తామని చెప్పి మ్రొక్కుకున్నప్పుడు కానీ ఆ మ్రొక్కుబడి సణుగుకుంటూ, గొణుగుకుంటూ, లేక తనలో ఏదో ఒక భావాన్ని కలిగి అర్పించకూడదు, చక్కగా ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు అనే దాన్ని కూడా ఆయన ప్రబోధించాడు, ఆయన బోధించాడు. సాధారణంగా కానుకల కవరం మీద ఇందులో ఉన్న రిఫరెన్స్ వేస్తారు కానీ ఈ పై వివరణ అందరూ వేయలేరు, చూడరు, చదవరు కూడాను. కానీ ఆ వివరణలోకి వెళితే చాలా చక్కగా ఉంది, చాలా చక్కని వివరణ అక్కడ ఉంది. ఎందుకని అక్కడ ఆ మాట చెబుతున్నాడనంటే, విస్తారముగా విత్తేవాడు విస్తారమైన పంటకు వస్తాడు, కొంచెమే విత్తేవాడు కొంచెమే పంటకు వస్తాడు. ఇది వ్యవసాయదారులకు అర్థమైంది. ఒక ఎకరం విత్తితే ఎకరానికి తగిన పంటే కోసుకుంటాం. ఎకరం విత్తి 2 ఎకరాల పంట మనం కొయ్యాలంటే అది అయ్యే పని కాదు. అలాగే మనము ఎంత దేవునికి ఇస్తామో అంతగానే దేవుని దగ్గర నుంచి మనం అనుభవించగలుగుతున్నాం, మనం అనుభవించగలం. సాధారణంగా భారతీయులందరూ దేవునికి, ఇటు క్రైస్తవులు, ఇటు హిందువులు, ఇటు ముస్లింలు, ఎవరైనా కానీ దేవునికి కొద్దిగా ఇస్తారు, కొంత ఇస్తారు ఆదివారాలు వెళ్ళి. కానీ ఆ దేవుని దగ్గర వాళ్ళు అడిగింది ఆ రోజు కానీ వారి జీవితంలో కానీ అడిగితే విస్తారంగా అడుగుతారు. ఇచ్చింది కొద్దిగా ఇచ్చి విస్తారం అడిగితేలాగా నువ్వు ఎంత విత్తుతావో అంతే కోసుకుంటావు. నువ్వు విస్తారంగా దేవునికి, విస్తారంగా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు కొంచెమే ఇస్తూ ఉంటావు అనుకో, నీకు కొంచెమే ఇస్తాడు. ఇది ఒక మాట ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనాలు, 5 నుంచి 7 వచనాలు చదువుతున్నాను చూడండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచుతుని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఏ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇక్కడ స్వార్థ ప్రకటనలో బోధించడం ఎంత ప్రాముఖ్యమో ప్రబోధించడం కూడా అంతే ప్రాముఖ్యం. ప్రశంసనీయ ప్రవర్తనకు ఇతరులను ప్రోత్సాహపరచడం. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి, చీపెర, చేట, కళ్ళము, ఇక్కడ విస్తారమైన విత్తనం, విస్తారమైన పంట, కొంచెమే చెల్లింతే, కొంచెమే పంట. ఇలాంటి ఈ అనుభవాలన్నీ ఈయన చేసే బోధనలలో నేడు మన నిజ జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి అనుభవాలకి చాలా అన్వయించుకుని చూసుకుంటే మన విశ్వాస జీవితం మనం బలపరుచుకోవడానికి, మనము కూడా ప్రశంసనీయ ప్రవర్తనకు తగిన జీవితాన్ని కలిగి ఉండడానికి ఈ వాక్యం మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఎవరో అపోస్తలులు, యేసు, లేకపోతే బాప్తిస్మిచ్చే యోహాను, ఇలాగ దేవుని చేత పంపబడిన సేవకుల చేత హెచ్చరింపబడ్డమే కాదు, మనల్ని మనమే ఒకరినొకరం హెచ్చరించచ్చు, సత్కార్యములు చేయొచ్చు. ఒకరినొకడు మనం పురికొల్పుకోగలిగితే దేవుడు మన జీవితాలను మరింతగా ఆశీర్వదిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఒకరినొకరు పులికొల్పవలని ఆలోచింతము. దేవుడు మనుషులకు ఒక్కసారి అప్పగింపబడిన గొప్ప పరిచర్య, గొప్ప బోధ, దాని విషయమై మన పోరాటం. యోధా పత్రికలో 3వ వచనంలో ఈ మాట మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఒక తీర్మానంతో వెళదాం. సువార్త ప్రకటన ఎంత గంభీరంగా జరిగింది కరోనా వైరస్ దినాల్లో. నిజంగా ఈ సోషల్ మీడియా ఉండడం ద్వారా, ఈ యూట్యూబ్ ద్వారా, మరి లేకపోతే
అరగంటకింత పావుగంటకింత కానీ టీవీల్లో డబ్బు కట్టి ఈ సువార్త ప్రకటించే రోజులైతే ఎంత ఇబ్బంది పడిపోదురు ఈరోజు అనేక సంఘాలు, అనేక కాపరులు. కానీ ఎంతో సునాయాసంగా చక్కని రీతిలో దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ అభివృద్ధి పొందినటువంటి ఈ దినాలలో ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం. ఎన్నో వర్తమానాలు మనం ఆలకించగలుగుతున్నాం. అలాంటప్పుడు అందులో సువార్తను నువ్వు ఎంతవరకు అంగీకరిస్తున్నావు? అందులో బోధన ఎంతవరకు అనుసరిస్తున్నావు? అందులో ప్రబోధించినటువంటి విషయాన్ని నువ్వు ఎంతవరకు గ్రహిస్తున్నావు? ఈరోజు పత్రికలో ఐక్యతను గురించి అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ప్రబోధించిన మాటలు ఎంతవరకు గ్రహించావు? ఈరోజు యేసు ప్రభు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని ఆ విందుకు పిలువబడి నా వ్యక్తులు అగ్రపీఠములో కూర్చున్న వారిని గూర్చి మాట్లాడిన సందర్భం, వారి జీవితానికి ఇచ్చిన ప్రబోధం నేడు మన జీవితానికి ఎంతవరకు అంగీకరిస్తున్నాం? ఆచార కట్టుబాట్లు పెట్టుకుని విశ్రాంతి దినమని అదని ఇదని ఉండే పరిసయులు, ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరికీ చెప్పిన గొప్ప సందేశం ఆ జలోదర రోగము కలిగిన వ్యక్తిని బాగు చేయడం. ఆ ప్రబోధాన్ని మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం? బాప్తిస్మ ఇచ్చే యోహాను తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఆయన చీపిరి ఆయన చేతిలో ఉంది, ఆయన చేత ఆయన చేతిలో ఉంది, కళ్ళమును బాగుగా శుభ్రపరిచి గోధుమలను కొట్లలోకి చేర్చి పొట్టును అగ్నిలో కాల్చివేస్తాడని చెప్పిన ప్రబోధం. అంటే ఈ ప్రబోధం అంటే చక్కగా తెలపడం, మేలు కొలపడం, ఒక ఎగ్జాంపుల్ చెప్పి, ఒక ఉదాహరణ చెప్పిన ఈ బోధను నీవెంతవరకు గ్రహించగలుగుతున్నావు? దేవుని సన్నిధిలో మొక్కుబడి ఇవ్వడానికి సంకోచిస్తున్నావా? సేవకులకి, ఆలయాలకి, పరిచర్యకు సణుగుకోవద్దు. అలాగే అసలు మొక్కుబడి చేసుకుని ఇవ్వకుండా ఉండడం కన్నా అసలు మొక్కుబడి చేయకుండా ఉండడమే మంచిదని బైబిల్ చెబుతుంది. గనుక మొక్కుకున్నది, అందుకని ఇది వరకు మీరు ఇచ్చేద్దామని ఏదైతే అనుకున్నారో దాన్ని సనుగుకోకుండా దేవునికి ఇవ్వండి అనే దానికి చక్కని ఎగ్జాంపుల్. కొంచెమే విత్తువాడు కొంచెమే పంటకొస్తాడు, విస్తారముగా విత్తేవాడు విస్తారమైన పంటకొస్తాడు. ఈ అనుభవాలన్నిటి బట్టి ఈ సువార్త ప్రకటన ద్వారా దేవుని వాక్యం బోధించిన అనుభవాన్ని బట్టి, వాక్యములో పౌలు గారు, బాప్తిస్మ ఇచ్చే యోహాను, యేసు ప్రభు చేసిన ఈ ప్రబోధాన్ని బట్టి నేను నీవు హెచ్చరింపబడి మరింత ప్రశంసనీయమైన జీవితంలో మనం ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కరుణా కనికరము కలిగిన మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో నీ వాక్య ధ్యానములో నిన్ను మహిమపరుచుకునే భాగ్యం ఇచ్చారు. ఈ వాక్య ధ్యానములో పాలిభాగస్తులైన ప్రతి ఒక్క బిడను మీరు పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి. చల్లిన విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడల హృదయాల్లో భద్రపరచండి. ప్రశంసనీయమైన ప్రవర్తన ఇతరులు కూడా పొందుకోవాలని ప్రోత్సహించడానికి పౌలు గారు ఈరోజు ఎఫెసీ సంఘంతో మాట్లాడిన మాటలు, యేసు ప్రభువారు ఈరోజు పరిసయ్యులతో, ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడిన మాటలు, అదే విందునకు పిలువబడి అగ్రస్థానములలో కూర్చున్న వ్యక్తులను హెచ్చరిస్తూ తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పిన ప్రబోధము, బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు నీతిమంతులను, అనీతిమంతులను, భక్తులను, భక్తిహీనులను ఎలాగూ వేర్పాటు చేస్తాడో, కళ్ళము, చేట, చీపురు అనేటువంటి గొప్ప సందేశము ప్రబోధము ద్వారా విశ్వాస జీవితాలలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి బాధపడే బిడలకి ప్రబోధము. అలాగే ప్రభువా, కానుకగా ఇవ్వాలనుకునేటువంటి అనుభవాల్లో సంశయిస్తూ సణుగుకుంటూ ఉండే వ్యక్తుల విషయమై
ఇవ్వడానికి సంకోచించి కుదించి దిగజార్చి చేసే వ్యక్తుల విషయమై కొంచెముగా విత్తువాడు కొంచెమే పంటకు వస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారమైన పంటకు వస్తాడని హెచ్చరింపబడిన ప్రబోధాన్ని గురించి నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఈ వాక్యం ద్వారా ప్రకటించిన నేను, ఈ వాక్య ధ్యానములో పాల్గొన్న ప్రతి బిడ్డ ప్రశంసనీయమైన ప్రవర్తన జీవితంలో మరింత అభివృద్ధి పొంది నీ ఆశీర్వాదాలతో వర్ధిల్లి కొట్టలోకి చేర్చబడిన గోధుమల వలె నిత్య రాజ్యము పరలోకములోకి చేర్చబడే జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. చిన్నపిల్లల కొరకు, చండబిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన, జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులు, పవిత్రమైన విద్యలు, ఉపయోగకరమైన బోధలలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నీ పరిశుద్ధ పాదాల దగ్గర వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో జీవిత భాగస్వాములను దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఉద్యోగాలు దయచేయండి. నాయన, కరోనా వైరస్ ద్వారా విద్యార్థులు విద్యా సంవత్సరంలో సరైన రీతిలో చదువుకోలేకపోయారు. అటువంటి లోటు కలగకుండా కరోనా వైరస్ను తొలగించి అన్ని విధాల అన్ని రంగాలలో కూడా పూర్వపు యథావిధి జీవితాన్ని, మరింత అభివృద్ధి జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశం కొరకు, మా 2 తెలుగు రాష్ట్రాల కొరకు, ప్రధాని కొరకు, మా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు, దేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తూ ఇంకా ఎవరైనా ఏదైనా వ్యాధి బాధలతో ఉంటే వారిని మీ గాయమిగల చేతులుగా అప్పగించుకుంటున్నాం. నా కొరకు, మా కొరకు సిలువలో కార్చిన రక్తాన్ని ఆ బిడ్డల్లో ప్రోక్షింపచేసి నీ గాయముగల హస్తముతో ఆ బిడ్డలు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. ఇప్పుడే వారిని లేవనెత్తండి. నాయనా, ఈ వాక్యాన్ని వింటూ ఈ ధ్యానములో పాల్గొంటూ కూడా ఏదైనా ఇంకా ప్రార్థనావసరత అక్కరలో ఉండి వారి మనసుల్లో, వారి హృదయాల్లో తలుసుకుంటున్నారు, వారి తలంపులను నెరవేర్చండి, వారి అవసరతలను తీర్చండి, వారి అక్కరలను తీర్చండి. నిండు నూరేళ్ళుగా నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ రీతిగా ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారికి ఇచ్చిన ఈవులను దీవించండి. అలాగే ప్రభువా, వీరందరి కొరకు ప్రార్థిస్తున్న నన్ను, మా కుటుంబాన్ని కూడా దీవించుమని, నీ సన్నిధి ఆశీర్వాదాలు దీవెనలు నాపై మాపై మెండుగా కుమ్మరించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనల చేత దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయినవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడిని మోచకుడుని అయిన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా మన వ్యక్తిగత కుటుంబ భవిష్యత్ జీవితాలకు బ్రతుకు దినములన్నిట ప్రభు వచ్చు పర్యంతం అనుదినము నూతన ఆశీర్వాదాలతో తోడైండును గాక, ఆమేన్. దేవుడు నన్ను, మా కుటుంబాన్ని, మరి ముఖ్యంగా మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.